హలో అండి. లాస్ట్ టైం సున్నిపిండి బాత్ పౌడర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మేమైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కళ్ళు సోప్స్‌తో పాటు సున్నిపిండి బాత్ పౌడర్ కూడా తీసుకున్నారు. సో, అయిపోయింది. 1 వీక్ అయింది అయిపోయి. సో, మళ్ళీ చేస్తున్నాము. కొద్దిగా బిజీగా ఉండి ఇది కొద్దిగా లేట్ అయింది. సో, నేను మీకు ఇందులో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి బాత్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. చూసేద్దాం. ఇందులో అయితే పచ్చి పెసలు ఇవి ఆల్రెడీ మనం కొంచెం సేపు ఎండబెట్టేసుకున్నాము ఇవన్నీ. అలాగే ఎర్రకంది పప్పు అండ్ పచ్చెనగపప్పు, తర్వాత కొద్దిగా బియ్యం. దీంతోపాటు హెర్బ్స్ వచ్చేసి బావంచాలు, తుంగగడ్డలు, మంజిష్ట, గంధకచ్చూరాలు, ఇది వచ్చేసి కస్తూరి పసుపు. దీంతోపాటు కమలకాయ తొక్కలు, అలాగే గులాబీ అండ్ వేపాకులు కూడా వేసుకున్నాము. అది మీకు తర్వాత కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నామండి. సో మీకు హెర్బ్స్ అనేవి ఇవన్నీ కొద్దిగా తక్కువలుగా కనిపిస్తాయి, ఎందుకంటే మనం సున్నిపిండి దగ్గర దగ్గర 2.5, 3 కూడా ఉండదు. సో అలా ఆడించుకుంటున్నాం కనుక మనం హెర్బ్స్ ఇవన్నీ కూడా దానికి తగ్గట్టు క్వాంటిటీ మొత్తం చెక్ చేసుకొని వేసుకున్నాము. సో గులాబీ రేకులు అలాగే వేపాకులు అన్నీ యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా వట్టి వేరేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మిల్లు దగ్గర పట్టించాలండి. సో చూసారు కదా సున్నిపిండి. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాకు డిఎం చేయండి. అండ్ నిడదోల్లో ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చేసి పిక్ చేసుకోవచ్చండి. ఆర్డర్ మాకు ముందుగానే చెప్తే మేము ప్యాక్ చేసి రెడీగా ఉంచుతాము. వాళ్ళు ఇంటికి వచ్చేసి తీసుకెళ్ళొచ్చు. ఇవి కంప్లీట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హెర్బ్స్తో చేసిందండి. దీనివల్ల మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇదంతా కెమికల్ ఫ్రీ. సో మనం వారానికి ఒక్కసారైనా సరే నలుగుపిండితో స్నానం చేస్తే చాలా మంచిదండి. గ్లోయింగ్ స్కిన్, అలాగే బాగా ట్యానింగ్ ఏదైనా వచ్చేసినా సరే అదంతా మంచిగా క్లీన్ అవుతుంది. చాలా ఫ్రెష్ అండ్ క్లీన్గా ఉంటుంది. సో మన అన్ని చిన్న చిన్న బ్యాచెస్గానే చేస్తున్నాం కనుక ఎప్పుడు ఇది ఫ్రెష్గానే ఉంటాయి. ఫ్రెష్ బ్యాచెస్ ఎప్పటికప్పుడు పట్టిస్తున్నాం కనుక. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు డిఎం చేయండి. థ్యాంక్ యూ.